పంజాబ్ రాజకీయాలు ఇప్పుడు హై వోల్టేజ్ డ్రామా నడుస్తుంది. రాజకీయ పిచ్చుపై ఇప్పుడు మామూలు మ్యాచ్ జరగడం లేదు. ఒకప్పుడు తన స్పిన్ మాయతోటి ప్రపంచ స్థాయి బ్యాట్స్మెన్లు వణికించిన టర్బనేటర్ హర్భజన్ సింగ్ ఇప్పుడు పొలిటికల్ పిచ్చుపై సంచలన గుగ్లీలు విసురుతున్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ తరపున రాజ్యసభకు వెళ్లిన ఈ మాజీ క్రికెటర్ ఇప్పుడు సొంత పార్టీపైనే తిరుగుబాటు స్వరం వినిపించడం పంజాబ్ రాజకీయాల్లో ఒక పెద్ద భూకంపమే సృష్టించింది. ఒక సోషల్ మీడియా యూజర్ ఆప్కి ఇచ్చిన రాజ్యసభ సీటు తీసుకుని ఇప్పుడు బీజేపీలోకి ఎలా వెళ్లారు అంటూ ప్రశ్నించగా బజ్జీ ఇచ్చిన సమాధానం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. నన్ను ద్రోహి అనే ముందు మీ పార్టీ పెద్దలను అడగండి, ఆ రాజ్యసభ సీటును ఎంతకు అమ్ముకున్నారో అంటూ హర్భజన్ సింగ్ చేసిన కామెంట్లు ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారానికే దారితీశాయి. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే ఎవరి అకౌంట్లోకి ఎంత వెళ్ళిందో నా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు బయటపడతా అంటూ బజ్జీ చేసిన హెచ్చరిక ఇప్పుడు పంజాబ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక్కడితో ఆగకుండా పంజాబ్ సెంటిమెంట్ను కూడా టచ్ చేశాడు హర్భజన్. పంజాబ్ను మంత్రులు అధికారులు కలిసి దోచుకుంటున్నారు, రాష్ట్రం పైన నిజమైన ప్రేమ ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు అంటూ పరోక్షంగా ఆప్ హైకమాండ్ పైన తీవ్ర విమర్శలు గుప్పించాడు. అయితే ఈ వ్యవహారంలో కాంగ్రెస్ కూడా ఎంట్రీ ఇచ్చింది. మేము ముందే చెప్పాం ఆప్లో అవినీతి ఉందని, ఇప్పుడు వారి సొంత ఎంపీని ఆరోపణలు చేస్తున్నారు అంటూ కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్లో ఆప్ను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు పంజాబ్ రాజకీయాల్లో ప్రధాన ప్రశ్న ఒకటే, హర్భజన్ సింగ్ నిజంగానే తన దగ్గర ఉన్నట్టు చెబుతున్న ఆధారాలను బయటపడతాడా, లేక ఈ రాజకీయ యుద్ధం మాటల వరకే పరిమితం అవుతుందా? ఒకవేళ బజ్జీ ఆధారాలు బయటపడితే అది కేవలం ఆప్కే కాదు, పంజాబ్ రాజకీయ సమీకరణాలకే పెద్ద షాక్ కావచ్చు. మరి టర్బనేటర్ వేసిన ఈ రాజకీయ గుగ్లీకి ఆప్ ఎలా సమాధానం చెబుతుంది? పంజాబ్ రాజకీయ థ్రిల్లర్లో నెక్స్ట్ ట్విస్ట్ ఏంటి? ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిగా మారింది. ఇప్పుడు పంజాబ్ రాజకీయాలనే థియేటర్లో ప్రేక్షకులంతా ఉత్కంఠతోటి ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. హర్భజన్ సింగ్ అన్నట్టుగానే ఆ సీక్రెట్ డైరీ ఓపెన్ చేసి ఆధారాలు బయటపడతాడా, లేక ఆప్ ఈ గుగ్లీని డిఫెండ్ చేసుకుని క్లీన్ బోల్డ్ అవ్వకుండా తప్పుకుంటుందా?